నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మహిళల సంరక్షణ భద్రత చూడడానికే ప్రత్యేకించి 6 కీలక చట్టాలు. ఇవిగాక మహిళా సంబంధిత వ్యవహారాల పర్యవేక్షణకు 43 వరకు అనుబంధ శాసనాలు. అయినా 6 దశాబ్దాల గణతంత్రాల్లో అబలల ఆర్తనాదాలు ఆగిందే లేదు. కానీ అవేవి పట్టని పాలకులు మాత్రం సంఘటనలు జరిగినప్పుడల్లా ఓ కొత్త చట్టం చేసుకుంటూనే పోతున్నారు. మరి వాటి అమలు, క్షేత్రస్థాయి పరిశీలన పట్టించుకునే నాథుడెవడు? ఫలితంగానే ఇప్పుడు చట్టాల వినియోగంలో చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దారి తప్పి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ప్రతి 9 నిమిషాలకు ఒక నిండు ప్రాణం బలైపోతోంది. ఏడాదికి 64,000 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వారిని నమ్ముకున్న లక్షలాది మంది కన్నీరు మున్నీరవుతున్నారు. పెనుముప్పుగా పరిణమించిన 498 ఎటువంటి చట్టాల ఫలితంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన మూడుముళ్ల బంధం మనుగడే పెనుముప్పని ఎదుర్కొంటోంది. దిగ్భ్రాంతి కలిగించే ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సనాతన సంప్రదాయాలకు భారతావని పుట్టిల్లు. ప్రపంచానికే ఆదర్శమైన వివాహ బంధం మన సంస్కృతికి నిలువుటద్దం. ఉన్నతమైన సంస్కృతి నుంచే కొన్ని అనాచారాలు ఉద్భవించాయి. వివాహానంతరం స్త్రీధనం పేరిట వరుడికిచ్చే సొమ్ము వరకట్నంగా వేళ్లూనుకుని మహిళలకు ఉరితాళ్లుగా మారిపోయాయి. వరకట్నం, వేధింపులు, అవి శృతిమించి గృహహింస, ఇలా అనాదిగా అబల చాలా సహిస్తూనే వచ్చింది. దీన్ని అడ్డుకునేలా భారత ప్రభుత్వం తెచ్చిన గృహహింస నిరోధక చట్టం 498A వివాహితులందరికీ ఓ వరం. అయితే కొందరు భర్తలకు ఓ శాపంలా పరిణమించి వివాదాల సుడిగుండంలో చిక్కింది చట్టం. ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి బాధిత భర్తలని వేధిస్తోంది. ఏడాదికి 64,000 మంది భర్తల ఆత్మహత్య, ప్రతి 9 నిమిషాలకు ఓ వివాహితుడి బలవన్మరణం, ఏటా 1,00,000 కేసులు. ఇవి ఇటీవల జాతీయ నేర నమోదు విభాగం విడుదల చేసిన గణాంకాలు. ఈ లెక్కల్ని బట్టే భర్తల మానసిక సంక్షోభం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇవి కేవలం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498A కింద కేసులు నమోదై అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న పురుషుల వివరాలే. అసలు సంగతులు బయటకు వెల్లడి కాని కేసులు, సంగతులు ఇంకెన్నో. గృహహింస, వేధింపులు, వరకట్నం తదితర బాధల నుంచి వివాహితుల రక్షణ కోసం సవరించిన చట్టం ప్రస్తుతం భర్తల్ని భక్షిస్తోంది. క్రమేపీ వివాహ బంధం నుంచి దూరం చేస్తోంది. తీవ్రమవుతున్న సమస్యతో కొన్ని సందర్భాల్లో భర్తలు భార్యంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. కారణం ప్రభుత్వం 1983లో తీసుకువచ్చిన 498A. భర్త, అత్తమామలు, ఆడపడుచుల నుంచి వేధింపులకు గురయ్యే వివాహితలకి ఊరట కలిగించేలా వచ్చిన చట్టం క్రమేణా దుర్వినియోగమవుతోంది. మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే కనీసమైన విచారణ చేయకుండా నేరుగా అరెస్టులు చేస్తుండడం, భర్తతో పాటు అతడి కుటుంబాన్ని కటకటాల పాల్చేస్తుండటంతో విమర్శలు ఎదుర్కొంటోంది. విదేశాల్లో ఉన్న భర్త బంధువులను ఇక్కట్లకు గురిచేస్తోంది. భార్యాభర్తల మధ్య తగువులాటలన్నీ ఒకెత్తైతే పోలీసుల వేధింపులు బాధిత భర్తలు మానసికంగా కుంగిపోయేందుకు కారణమవుతున్నాయి. వీటికి తోడు సమాజం నుంచి ఎదురవుతున్న అవమానాలు వారిని బలవన్మరణాలకు పాల్పడేందుకు పురిగొల్పుతున్నాయి. ఈ పరిణామాల ఫలితంగానే 498A మన దేశంలో చట్టపరమైన ఉగ్రవాదంగా మారిందన్నది బాధిత భర్తల అభిప్రాయం. వేధింపులు జరిగాయా లేదా అన్న అంశాన్ని కనీసమైన బేరీజు వేలేనప్పుడు చట్టం ఎలా అమలు చేస్తారని కుటుంబ సభ్యులు ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. కొందరు తల్లులు మగపిల్లల్ని కనాలంటేనే భయపడాల్సి వస్తోందని కంటతడి పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఏకపక్ష చట్టాలు సమాజంలో ఆశించిన మార్పుని ఎలా తీసుకుని వస్తాయనేది మరికొందరి బాధితుల సూటి ప్రశ్న. ఈ చట్టం అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్ కారణంగా అమ్మాయి వెళ్లి కంప్లైంట్ చేయగానే కుటుంబ సభ్యులందరూ బెయిల్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సరానికి 30,000 కోట్ల పరిశ్రమ ఇది జీడిపి. ఒక కుటుంబంలో 2 సభ్యులు, 3 సభ్యులు, 4 సభ్యులు ఉంటే మనిషికి ఒక కుటుంబ సభ్యుడి కొరకు బెయిల్ తీసుకోవడానికి కనీసం 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వివాహం తర్వాత ఆచారంగా ఇచ్చే స్త్రీధనం వరకట్న పిశాచిగా మారి అబలల్ని కబళిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం వరకట్న నిషేధ చట్టాన్ని చేసింది. వివాహానికి బదులుగా ఎలాంటి ప్రతిఫలాన్ని వధువు తరపు నుంచి స్వీకరించినా 5 ఏళ్ల జైలు శిక్ష విధించేలా నిబంధనలు ఏర్పాటు చేసింది. వరకట్న హత్యలపైన తీవ్రంగా స్పందించి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304Bని చేర్చారు. వివాహితపై వేధింపులు, హింసకు పాల్పడిన కారణంగా ఆమె బలవన్మరణానికి పాల్పడితే దాన్ని వరకట్న మరణంగా పరిగణించి అందుకు బాధ్యులుగా భర్తను, అతని బంధువులను అరెస్టు చేసే విధంగా చట్టాన్ని కఠినతరం చేసింది భారత సర్కారు.
అయితే కొన్ని పరిమితుల కారణంగా ఈ చట్టం నుంచి నిందితులు తప్పించుకోవటంతో శిక్షా స్మృతికి సవరణ చేసి 498(a)ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అక్కడి నుంచే సమస్య కొత్త మలుపు తిరగడం ప్రారంభమైంది. వాడి జీవితం 30 ఏళ్ల జీవితాన్ని నాశనం అయిపోతుంది 10 రోజుల్లో, అంతే కదా? అది న్యాయమా? ఎవరికి అన్యాయం అనిపి మరి ఇప్పుడు చావు బతుకులు చచ్చిపోతున్నారు అబ్బాయిలు, 1000 మంది చచ్చిపోతున్నారు అబ్బాయిలు. మరి అది న్యాయమేనా? అబ్బాయి చనిపోతే తల్లిదండ్రులకు ఆధారం ఎవరు? ఈమె పెడతదా? ఇదేంటి 2 పూట్ల మనిషి బతకడానికి 2 పూట్ల భోజనం సరిపోయే కాలం ఇది. అది కూడా తినలేని పరిస్థితి వస్తుంది రోజు రోజుకు. ఇంకా ఈ కోర్టు చుట్టూలో ఈ 498 పెట్టుకోవడం కంటే పిల్లలు లేకుండా ఉండడమే మంచిదేమో అనిపిస్తుంది. అందులో మగ పిల్లలను కనడం అనేది శాపం అయిపోతుంది రోజు రోజుకు. 1983లో వచ్చిన ఈ 498(a) చట్టం విస్తృతి చాలా ఎక్కువే. వేధింపులకు, హింసకు గురైన వివాహిత తాలూకు భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులను బాధ్యుల్ని చేసింది చట్టం. వివాహిత తాలూకు అత్తమామలు, ఆడపడుచులను నిందితులుగానే పరిగణిస్తూ ఫిర్యాదు అందిన వెంటనే అరెస్టు చేసేలా పోలీసులకు అధికారాలిచ్చింది. అయితే 2005లో ఈ చట్టం రాజ్యాంగబద్ధమైనదా కాదా అంటూ సుప్రీంకోర్టే ప్రశ్నించిందంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం 498(a) దుర్వినియోగంపై ఫిర్యాదులు వెల్లువెత్తడం చూసి కేంద్ర ప్రభుత్వము చట్టం పునఃసమీక్షించేందుకు 2010లో ఓ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. కాకపోతే చట్ట సవరణ దిశగా మాత్రం ఇంకా ఎలాంటి పురోగతి జరగలేదు. ఇదంతా ఒకెత్తైతే తీవ్ర విస్తృతి కలిగిన 498(a) చివరకు ఆశించిన విధంగా ప్రాథమిక స్థాయిలో గృహహింసను, వేధింపులను అడ్డుకోలేకపోయిందన్నది నిష్ఠూర సత్యం. వరకట్న చెల్లింపులను నిలువరించటంలో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఓ వ్యవస్థ లేకపోవటం మహిళల పాలిట శాపంగానే పరిణమించింది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం ఓ చట్టాన్ని చేసి చేతులు దులిపేసుకుంది. గృహ వేధింపులకు సంబంధించి సవరించిన 498(a) ఏ మేరకు బాధిత వివాహితలకు సాంత్వన కలిగించిందన్నది సందేహాస్పదమే. ప్రస్తుతం ఈ చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో నేరం రుజువై శిక్ష పడుతున్నవి కేవలం 6% లోపేనని గణాంకాలు చెబుతున్నాయి. కానీ అదే సమయంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 95% తప్పుడు ఫిర్యాదులే అనేది బాధితుల ఆవేదన. న్యాయ వ్యవస్థ అంగీకరిస్తున్న సత్యం కూడా. ఈ నేపథ్యంలోనే గృహహింస నిరోధక చట్టం ఎవరిని కాపాడుతోందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 3 కోట్ల కేసులు చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టు వరకు ఉన్నాయండి. 98% ఆఫ్ ద కేసులు అన్నీ కూడా అన్ని ఫాల్స్ కేసెసేనండి. ఓన్లీ 2% నిజమైన కేసులు, అంటే 98% నిజమైన కేసులు కాదు, అబద్ధపు కేసులు అన్నమాట. అలాంటప్పుడు ఈ చట్టం ఎందుకు? ఇది తీసేయాలి లేదా దీన్ని మార్చాలి. ఈ సమాజం పాడయ్యే ముందు జాగ్రత్త పడాలి. అది ఒక ట్రయల్ ఉండదు, దానికి ఒక ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. ఫస్ట్ తీసుకెళ్ళి వేయడం, బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా గవర్నమెంట్ దీని మీద ఆలోచించాలి. డెఫినెట్ అమెండ్మెంట్స్లో వీళ్ళు మార్పులు చేయాలి. అప్పుడే దీనికి ఒక సార్థకతగా వస్తుందని మేము భావిస్తున్నాం. సక్రమంగా వాడుకుంటే 498(a) ఆపదలోని వివాహితలకు ఆపన్నహస్తం అందించే చట్టమే అయినా అవగాహన లేకపోవటంతో ఇది దుర్వినియోగం అవుతోందనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. సమాజ పోకడలకు తోడు పోలీసులు, కోర్టులు, జైళ్లు ఈ చట్టం ద్వారా కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఆధునిక మానసిక పరిస్థితులు కూడా భర్తలు, వారి కుటుంబాలపై ఫిర్యాదు చేసేలా వివాహితల్ని ప్రోత్సహిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. నిజంగా ఎవరైతే చాలా కష్టాలు పడి ఫిజికల్గా టార్చర్ అనిపించుతారో వాళ్ళకి కూడా ఇది అందుబాటులో లేనంతగా దుర్వినియోగం అయింది. అంటే 95% దుర్వినియోగం అయ్యేసరికి ఆ మిగతా 5% వాళ్ళకి కూడా ఆ రిలీఫ్ దొరకట్లేదు. అదొకటి బేసికల్గా. అండ్ దీనికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్ అనండి, లేకపోతే కన్సిడరేషన్ లేకపోవటం అనండి, ఓపిక లేకపోవటం అనండి, నేను నా మొగుడు అనే స్వార్థం ఉండటం వల్ల మిగతా వాళ్ళ ఆడబిడ్డలు, అత్తమామలందరూ కూడా నాకు ఇంక ఇచ్చేశారు నా మొగుడిని అన్న ఆలోచన వల్ల ఇది జరుగుతుంది. వాస్తవానికి ఇటీవల వచ్చిన 41(a) సిఆర్పిసి చట్ట సవరణ ప్రకారం నేరం చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించి అరెస్టు చేయదగిన కారణాలు ఉంటేనే అదుపులోకి తీసుకోవాలి. 2002లో ఎంవి కృష్ణారావు వంటి ఉన్నతాధికారులు చేసిన సిఫార్సుల ప్రకారం అయితే భర్త తాలూకు బంధువులు ఎవరినీ అరెస్టు చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాల్సిన కారణాలు ఉంటే సంబంధిత ప్రాంతం డీసీపీ స్థాయి నుంచి అనుమతి తీసుకోవాలి. పై స్థాయి నుంచి రాతపూర్వక అనుమతి ఉంటే తప్ప భర్త కుటుంబ సభ్యులను అరెస్టు చేయొద్దని చెప్పారు. జోగిందర్ కౌర్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం వీటన్నింటినీ పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు మార్గదర్శకాలు వెళ్లాయి. పోలీసుల వెబ్సైట్లో కూడా నిజంగా వేధించిన వాళ్ల పేర్లు మాత్రమే రాయమని బాధిత భార్యలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఇవేవీ క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదన్నది నిపుణుల అభిప్రాయం. ఈ 41 అనే కాన్సెప్ట్ కానీ
భర్త తాలూకు బంధువుల్ని అరెస్ట్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ కానీ ఎవ్వరూ పాటించట్ల. శుక్రవారం పొద్దున 5:30కి వస్తున్నారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెడుతున్నారు, ఇంత డబ్బు ఇవ్వు లేదా ఫలానా వాళ్ళు అడిగిన డిమాండ్స్ తెలవగ్గు అని చెప్పేసి ఈ ప్రెజర్ టాక్టిక్స్ ఉపయోగిస్తున్నారు. అందుకోసమే 2005లోనే డివిసి యాక్ట్ వచ్చింది, గృహహింస కేసు. అది కేవలం సివిల్ యాంగిల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా అద్భుతమైనది. ఆ చట్టాన్ని యూటిలైజ్ చేసుకుని ఈ 498ని అంటే అంత తీవ్రమైన నేరం కనుక అంటే పరిస్థితులు కనుక లేకపోతే 498 అవాయిడ్ చేయమని చెప్తుంటాం. గత కొన్నేళ్లుగా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోన్న ఈ వరకట్న వేధింపుల సవరణ చట్టం వివాహిత ఫిర్యాదులన్నింటినీ సమాధానపరుస్తోందా అంటే లేదనే సమాధానం వస్తోంది. మహిళలకి అనుకూలంగా రూపొందించారన్న విమర్శల్ని ఎదుర్కొంటోన్న ఈ చట్టం అమలు పూర్తిగా దారి తప్పిందనే ఆరోపణలు కోకొల్లలు. పైపెచ్చు భర్తను అతని కుటుంబాన్ని వేధించేందుకు ఇదో చట్టపరమైన పరికరంగా మారిపోయిందన్న ఆవేదనలు ఎక్కువే. మరి తాంబూలమిచ్చాం తన్నుకు చావండనే రీతిలో చట్టం తెచ్చాం కొట్టుకుని చావండన్నట్లు వ్యవహరిస్తున్న కేంద్ర పాలకులు దిద్దుబాటు పడతారా? ఈ ప్రశ్నకు సమాధానం మీదే. లక్షలాది మంది భర్తలు భారతీయ కుటుంబ వ్యవస్థ భవిష్యత్తు మనుగడ ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.